సూర్యాపేట జిల్లాలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎంసీ రాకేండ్ కుమార్ అధ్యక్షతన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎస్ రాజయ్య, జాన్ పాషా, జి వెంకటేశ్వర్లు, అశోక్, దశరథ, అంజయ్య, శ్రీధర్, సరిత, మమత, పవన్ కుమార్, నరేష్, ప్రసాద్ మరియు మేడం మరియు బోధనేతర సిబ్బంది శంకర్ ప్రసాద్, నాగరాజు, సాజిద, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు। అందరికీ ధన్యవాదాలు। చాలా పడలే కానీ 3 రౌండ్లు తిప్పింది మామూలుగా అవి ఇంటికాడ ఇవేరే సెంటిమెంట్స్ ఇవేరే ఈ మహా రా స్టూడెంట్ రా మళ్ళీ చాలా వాయిస్ తీసుకొచ్చు మాట్లాడండి సార్ పొలిటికల్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్కు మరియు నా తోటి అధ్యాపక మిత్రులకు అందరికీ నమస్కారాలు। ఈరోజు ఆచార్య జయశంకర్ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఆయన గురించి ఒక చిన్న సందేశం। అతడు అత్యంత వీర కుటుంబంలో హన్మకొండ జిల్లాలోని అక్కంపేటలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి అతి బీదరికాన్ని అన్వయించి ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వరకు వెళ్ళేసి అదేవిధంగా తెలంగాణ ఏర్పడడానికి తెలంగాణ సిద్ధాంతకర్తగా మరియు ఒక ఉద్యమ నాయకునిగా అనేక రకాలైనటువంటి ఒక ఇబ్బందులను ఎదుర్కొని అదే రకంగా అతని ఎడ్యుకేషన్ ఏ రకంగా అయితే చదువుకున్నాడో అంతకంటే ఒక ఉవ్వెత్తున ఉద్యమాన్ని తయారు చేసి ఒక తెలంగాణ సిద్ధాంతకర్తగా ఒక రూపశిల్పిగా తెలంగాణ ఒక జాతిపితగా మాత్రం మిగిలిపోవడం జరిగింది। అదేవిధంగా అతని యొక్క ఆశయాలను కొనసాగించాలి, అదేవిధంగా అతని యొక్క ఆశయాలకు అనుగుణంగా మన యొక్క తెలంగాణ భవితవ్యం తెలంగాణ యొక్క భవిష్యత్తు అనేటువంటిది ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి అతను ఎన్నో కలుగని నీరు నిధులు నియామకాల కొరకు అహర్నిశలు పోరాడి చివరకు అతడు బ్రహ్మచారిగానే తన యొక్క జీవితాన్ని ముగించుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయము। తెలంగాణ చూడాలనేటువంటిది అతని యొక్క ఆశయము, కానీ దేవుడు దానికి సహకరించక పాప మధ్యలోనే అతడు చనిపోవడం జరిగింది। అయినా కూడా అతని యొక్క ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ ఒక బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను।